ఇవాల్టతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ వర్చువల్గా కోర్టు ముందుకు కవితను హాజరుపరిచారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఈ నెల 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈరోజు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్పై వాదనలు జరగబోతున్నాయి. ఇప్పటికే సిబిఐ కేసులో కవిత బెయిల్పై వాదనలు ముగిశాయి. తీర్పు వచ్చే నెల 2వ తారీఖు రిజర్వ్ చేసింది కోర్టు. ఈరోజు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మద్యం కుంభకోణం కేసులో ఈరోజు కవితకు బిగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు 3 కేసులు ఒకే కోర్టులో ఉన్నాయి. ఒకటి ఈ సిబిఐకి సంబంధించింది, అలాగే ఇంకోటి ఈడీకి సంబంధించింది, మూడోది రిమాండ్ అంశం. మూడు అంశాలకు సంబంధించిన మేటర్స్ ఈరోజు సిబిఐ కోర్టులో విచారణ జరగబోతున్నాయి. మరి ఈరోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కోర్టు ఈ అంశానికి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీని పెంచాలా లేదంటే ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులోని సిబిఐ స్పెషల్ జడ్జి కావేరి బవేజా నిర్ణయం వెల్లడించబోతున్నారు. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే సిబిఐకి సంబంధించిన ఇంకొక అంశానికి సంబంధించి ఒక కేసు ఉంది. అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ అంశం, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసిన అంశంలో బెయిల్ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రాబోతుంది. ఎన్ని కూడా చూసుకుంటే సిబిఐ కోర్టులోనే జడ్జి కావేరి బవేజా ముందు రాబోతున్నాయి. అయితే కావేరి బవేజా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఒకవైపు సిబిఐ, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కవిత చుట్టూ ఉచ్చు బిగించాయి. మరి చూసుకున్నట్టుగైతే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేశారు. అలాగే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు 23 జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఆమె. మరి జ్యుడిషియల్ రిమాండ్ నుంచి ఆమెని తీహార్ జైలు నుంచి రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆమెను వర్చువల్గానే హాజరుపరుస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ కేసులో పార్టిసిపేట్ చేస్తారు. మరి జడ్జి కూడా ఏదైనా అడగాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్లోనే ఆమెను ప్రశ్నిస్తారు. తీహార్ జైల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈరోజు కవిత విచారణకు హాజరవుతారు. అయితే సిబిఐ కేసులో జడ్జి కావేరి బవేజా బెయిల్ పిటిషన్ మే 2కు రిజర్వ్ చేశారు. అంటే ఈరోజు ఈడీ బెయిల్ అంశానికి సంబంధించి డెసిషన్ తీసుకోబోతున్నారు. మరోవైపు ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగుస్తుంది. వీటన్నిటి బట్టి చూసుకున్నట్టుగైతే కవితకు చాలా బిగ్ డే. ఈ రోజు ఎలాంటి డెసిషన్ వస్తుందని చూడాలి. ఇప్పటికే ఆమె తన అనారోగ్య సమస్యల రీత్యా తనకు రిలీఫ్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇటు కోర్టుకి సిబిఐ స్ట్రాంగ్ గా వాదనలు వినిపించింది. ఎటువంటి పరిస్థితుల్లో కవితను విడుదల చేయొద్దు, కవితను విడుదల చేస్తే మాత్రం ఆమెను కేసును ప్రభావితం చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. దాంతోపాటు కవిత ఈ కేసులో స్కామ్లో ఉన్నట్టు తమ వద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి కూడా సిబిఐ చెప్తుంది. అలాగే ఈడీ కూడా చెప్తుంది. మరి ఈడీ ఈరోజు ఎలాంటి వాదనలు వినిపించబోతుంది, కొత్త అంశాలు ఏమైనా తెర మీదకి తీసుకురాబోతుందా? ఈ కేసుకు సంబంధించి రీసెంట్గా కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది అప్రూవర్గా మారి కవిత పేరుని చెప్పడం జరిగింది. కవిత ప్రమేయం ఉంది. మద్యం వ్యాపారులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి పరిచయం చేసింది కూడా కవిత అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యం దాంతోపాటు ఇక అనేక హోటల్స్లో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో కవిత పార్టిసిపేట్ చేస్తున్న తమ వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా చెప్తుంది. మరి కవిత లాయర్లు చెప్తుంది ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కవిత లాయర్లు ప్రస్తావించారు. మరి ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్గా వాదించబోతున్నారు. అభిషేక్ మను సింఘ్వి ఈ సీనియర్ అడ్వకేట్ అయినా, అలాగే విక్రమ్ చౌదరి, నితీష్ రాణా, మోహిత్ రావు, ఈ నలుగురు కూడా కవిత తరఫున వాదనలు వినిపించబోతున్నారు. వీళ్ళ వాదనలో ప్రధానమైనది ఏంటంటే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేజ్ చేసి బీజేపీకి ఇచ్చారు. మరి అందుకే ఆయనకి బెయిల్ దొరికింది. అలాగే అందుకే ఆయనకి రిలీఫ్ ఇస్తున్నారు. అలాగే అభిషేక్ బోయినపల్లి విషయంలో కూడా ఆయన కూడా కంటెస్ట్ చేయబోతున్నారు బీజేపీ తరఫున. ఇక ఈ నేపథ్యం దాంతోపాటు ఇక అనేక హోటల్స్లో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో కవిత పార్టిసిపేట్ చేస్తున్న తమ వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా చెప్తుంది. మరి కవిత లాయర్లు చెప్తుంది ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కవిత లాయర్లు ప్రస్తావించారు. మరి ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్గా వాదించబోతున్నారు. అభిషేక్ మను సింఘ్వి ఈ సీనియర్ అడ్వకేట్ అయినా, అలాగే విక్రమ్ చౌదరి, నితీష్ రాణా, మోహిత్ రావు, ఈ నలుగురు కూడా కవిత తరఫున వాదనలు వినిపించబోతున్నారు. వీళ్ళ వాదనలో ప్రధానమైనది ఏంటంటే శరత్ చంద్రారెడ్డి
లిక్కర్ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి బీజేపీకి ఇచ్చారు. మరి అందుకే ఆయనకి బెయిల్ దొరికింది. అలాగే అందుకే ఆయనకి రిలీఫ్ ఇస్తున్నారు. అలాగే అభిషేక్ బోయినపల్లి విషయంలో కూడా ఆయన కూడా కంటెస్ట్ చేయబోతున్నారు బీజేపీ తరఫు నుంచి. మరి ఈ నేపథ్యంలో ఆయనకు కూడా రిలీఫ్ దొరికింది. ఇక కేవలం ఇది కుట్ర మాత్రమే, తన క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు లిక్కర్ స్కామ్తో అని చెప్పి అడ్వకేట్లు వాదించారు. ఈరోజు కూడా అదే వాదనలు వినిపించబోతున్నారు. మరి ఈ వాదనలతో న్యాయస్థానం కానీ ఏకీభవించినట్టుగైతే కవితకి బెయిల్ దొరికే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కానీ సిబిఐ చెప్పినట్టుగా కవిత ప్రభావితం చేస్తారు, ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయిన వాళ్ళనే ప్రభావితం చేసి వాళ్ళతో రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించారు. మరి ఈ నేపథ్యంలో కవిత కానీ బయట ఉంటే కేసు కీలక దశలో ఉన్న కేసు విచారణ పెడదవ పడుతుంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రెండు కూడా కోర్టుని కోరుతున్నాయి. మరి ఒకవేళ కానీ కోర్టు కానీ అందుకు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కానీ కొంత వాళ్ళు చెప్పిన దాని మీద విశ్వసించితే మాత్రం కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. బెయిల్ పిటిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. లేదంటే మే 2న ఆల్రెడీ సిబిఐ బెయిల్ పిటిషన్ రిజర్వ్లో ఉంది కాబట్టి ఆ టైంకి దీన్ని కూడా రిజర్వ్ పెట్టేసి అప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలా కాకపోతే మరి అలా చేస్తే మాత్రం ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను కూడా మే 3కో మే 4కో పెట్టే అవకాశం అయితే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను కూడా తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలు అంటే కవిత కంటే చాలా ఎక్కువ అనారోగ్య కారణాలు ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్కి. ఆయనకి డయాబెటీస్ ఉంది, హై బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయనకి మెడికల్ పరంగా రిలీఫ్ ఇవ్వలేదు అంటే కవితకి కూడా ఇక్కడ రిలీఫ్ ఇవ్వరు అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే కవిత లాయర్లు హైకోర్టుకి అప్లై చేసుకుని హైకోర్టు నుంచి బెయిల్ పొందడానికి ప్రయత్నం చేయాలి. ద నెక్స్ట్ స్టెప్ అంటే అదే అని చెప్పాలి. ఇక దీంతో పాటు ఇక అక్కడ కూడా బెయిల్ కానీ వచ్చినట్టుగైతే ఓకే, అక్కడ కూడా ఇదే తరహా వాదనలు జరుగుతాయి. మరి అక్కడ కూడా కోర్టు కానీ ఈ వాదనలు కానీ వాదనలకు కన్విన్స్ కాకపోతే మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకోవాలి. మరి చాలా మంది ఎంపీ సంజయ్ సింగ్ విషయంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది కాబట్టి ఫైనల్గా సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం కనీసం 2 నెలల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.